తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక యాగం చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న యాగంలో కేసీఆర్ దంపతులు పూజలు చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఆమె కూడా యాగంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. జాతకరీత్యా ఏది కలిసి రానప్పుడు శాంతి హోమాలు చేస్తుంటారు కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్ నవగ్రహ హోమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది గ్రహాలకు 9 రకాల పూలతో ఈ పూజలు నిర్వహిస్తారు. తమకు ఉన్న దోషాలు పోవాలని, గ్రహబలం పెరగాలనే ఉద్దేశంతో ఈ యాగం లేదా హోమం చేస్తారని పండితులు చెబుతున్నారు. కొంతకాలంగా తరచూ కేసీఆర్ అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి, కూతురు కవిత జైలుకు వెళ్లడం జరిగాయి. తనకు కాలం కలిసి రావట్లేదన్న ఉద్దేశంతో కేసీఆర్ దంపతులు ఈ యాగాన్ని జరిపిస్తున్నట్టు సమాచారం. కుటుంబానికి చెందిన అతి కొద్ది మంది సమక్షంలో ఈ పూజ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ బిందు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కాదు, చాలా సార్లు కూడా ఆయన యాగాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. తెలంగాణ వచ్చినటువంటి కొత్తలు కూడా తెలంగాణ భవన్ లో రాజశ్యామల యాగం కానీ, దాని తర్వాత తన ఫామ్ హౌస్ లో కూడా ఆయన మరో రకంగా కూడా ఆయన శాంతి పూజలు, హోమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎక్కువ భక్తి గాని భావజాలని నమ్మేటువంటి ఆయనే ఇప్పుడు ప్రజెంట్ కొద్ది కష్టకాలంలో ఉన్నారని కూడా ఆయన గ్రహించి మొత్తానికి తన జాతక రీత్యా ఏది కలిసి చూసుకో తెలుసుకొని ఆయన పూజలు చేయించుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. కరెక్ట్ గా 10-10:30కు ఆయన తన ఫామ్ హౌస్ లో యాగం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆయనతో పాటు ఆయన భార్య, తన కుటుంబంలోని కొద్ది మందితో మాత్రమే ఆయనే తన యాగములో కూర్చున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో పార్టీకి కొంత గడ్డుకాలం ఏర్పడింది. మనం చూసాం, ఒక పక్క ప్రభుత్వం పోయినటువంటి సందర్భం, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం పోవడం, దాని నుంచి తేరుకునే లోపే వెంటనే ఆయనకు కాలుకు బాగాలేకపోవడం, పాత్రలో జారిపడడం, దాని తర్వాత ఆయన కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి పరిస్థితి. దాని తర్వాత మళ్ళీ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. దాని తర్వాత కవిత అరెస్ట్ కావడం, ఆమె దాదాపు 160 రోజుల పాటు జైల్లో, తిహార్ జైల్లో ఉంది. తిహార్ జైలు నుంచి ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ హౌస్ దగ్గరే ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఓ పక్క కవిత కూడా నిన్న రాజశ్యామల యాగం లాగా ఆమె కూడా చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళంటే కూడా కొంత కీడుమని కూడా ఆమె యాగం నిర్వహించింది. తన కొడుకు యుఎస్ పర్యటన నిమిత్తం నిన్న యాగం చేసి బయటికి పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దంపతులు ఇద్దరు కూడా వివిధ కారణాలను ఇంటిలో పెట్టుకొని తన జాతక రీత్యా హోమాలు కానీ, ఈ రాజశ్యామల యాగం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. 9 గ్రహాలకు 9 రకాల పూలతో ఈ పూజలు నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాలు తెలుస్తుంది. ఇంకా కూడా నడుస్తుంది. 10-10:30కు స్టార్ట్ అయింది. 3-4 గంటల పాటు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తమకు గతంలో కేసీఆర్ చేసినటువంటి యాగాల్లో దాదాపు విశాఖకు చెందిన స్వరూపానంద ఆధ్వర్యంలోనో, లేదంటే ఇటు చిన్నజీఆర్ స్వామి బృందం ఆధ్వర్యంలోనో జరుగుతుండే. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యాగం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అది తెలవాల్సింది. ప్రజెంట్ అయితే చాలా గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా బయటికి ఇంకా వీడియోలు కానీ ఎలాంటి కూడా బయటికి ఇంకా రిలీజ్ చేయని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గతంలో కేసీఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఎన్నికల ఓటమి తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో ఉద్దేశం దృష్టి పెట్టుకొని మళ్ళీ దోష నివారణ పూజలు కూడా చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి నవగ్రహ పూజలతో పాటు యాగాలు నిర్వహిస్తున్నట్టు మాత్రమే మనకు సమాచారం ఉంటుంది. ఫామ్ హౌస్ లో, అది ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ అని గజ్వేల్ దగ్గర ఉంటుంది. కేవలం వాళ్ళ భార్యాభర్తలతో పాటు ఫ్యామిలీలో కొద్ది మంది మాత్రమే, కేసీఆర్ వైపు కానీ భార్య వైపు కొద్ది మంది వాళ్ళతో మాత్రమే ఈ యాగం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా ఇబ్బందులు రావడం, కుటుంబంలో జైలుకు పోవడం, దాని తర్వాత లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీని కిందికి చేసింది. అంతేకాదు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ చాలా గడ్డు కాలం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కటంటే ఒక్క సీటు కూడా లోక్సభ సీటు రాలేదు. దీంతో తీవ్ర నైరాశ్యంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే గతంలో ఉన్నటువంటి పూజారిని మార్చి మరొక పూజారికి మొత్తం దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏజాక్ట్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకు బయటికి రావాల్సింది. మొత్తానికైతే తన హోమం ద్వారా, యాగం ద్వారా మెత్తగా మంచి జరగాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఆరోగ్యరీత్యా అలాగే రాజకీయంగా, అంతేకాదు మరికొద్ది రోజుల్లోనే ఆయన
జిల్లాల పర్యటనకు వెళ్తారనేటువంటి సమాచారం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ నెల 10 లేదా 11వ తేదీ నాడు ఆయన తెలంగాణ భవన్ లో రాష్ట్ర స్థాయి మీటింగ్ జరుపుకోవాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మీటింగ్ తర్వాత ఆయన ఇక్కడి నుంచి జిల్లాలకు పర్యటనకు వెళ్లి ముఖ్యంగా జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద కూడా ఆయన వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి ఈ యాగం తర్వాత ఆయనకి ఏ రకంగా కనిపిస్తుందో చూడాలి. ఎక్కువగా భక్తి కావచ్చు, లేదంటే యాగాల్ని ఇవన్నీ కూడా నమ్మేటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు ఏదో రకమైనటువంటి హోమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘటన మనకు తెలిసిందే. ప్రజెంట్ అయితే నవగ్రహ హోమం అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ శాంతి హోమాలు ఇవన్నీ కూడా ఆయన చేస్తుంటారు కాబట్టి ఈసారి ఆయనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.